ఓం నమో వెంకటేశాయ. అనేక వక్త్ర నయన అనేకాద్భుత దర్శన గోవింద గోవింద. అనేక దివ్యాభరణ అనేక దివ్యోద్యతాయుధ గోవింద గోవింద. దివ్యమాల్యాంబరధర దివ్యగంధానులేపన గోవింద గోవింద. సర్వాశ్చర్యమయ దేవ అనంత విశ్వతోముఖ గోవింద గోవింద. విశ్వం స్థావరజంగమం జగదిహైకత్రైవ దేహే స్థితం నానాకాలికవస్తుజాతఘటనా చాతుర్య కిమ్మీరితం నైవ ప్రాకృతచక్షుషా జనిమతా ద్రష్టుం సుశక్యంచ తద్దృష్ట్వా శక్తిమవాప్య దేవదయయా శ్రీవిశ్వరూపం నుమః అని విశ్వరూపధరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఈ శుభ సాయంకాల వేళ మనమందరం ఇక్కడ సమావేశమై ఉన్నాం. అందరము ముందుగా ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని ఈ కార్యక్రమానికి సత్సంకల్పం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. మార్కండేయ మహాతీర్థ జాత పుణ్యప్రదాయ చ వాక్పతి బ్రహ్మదాత్రే చ చంద్రలావణ్యదాయినే. అథ సంకల్పః. శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతీ జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్భగవద్గీతాయాః ఏకాదశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. సదా విషయ కామస్య దేహారామస్య సర్వథా దుష్ట స్వభావ వామస్య శ్రీకృష్ణ శరణం మమ. శ్రీ వేదవ్యాస ప్రార్థనా. మహాబుద్ధిర్మహాసిద్ధిః మహాశక్తిర్మహాద్యుతిః మహాకర్మ మహాధర్మ మహాభారత కల్పకః. శ్రీ గురుభ్యో నమః. అర్జునుడు పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని ప్రదర్శించవలసిందిగా ప్రార్థించాడు. తనకు యోగ్యత ఉంటేనే ఆ రూపాన్ని ప్రదర్శించమని ఆ ప్రార్థనకు విశేషమైనటువంటి అంశాన్ని కూడా జోడించాడు. పరమాత్మ ఆ ప్రార్థనను మన్నించి నీకు నా యొక్క విశ్వరూపాన్ని నీకు దర్శనం అయ్యేట్లుగా నేను అనుగ్రహిస్తాను అని మొదలు అర్జునుడికి ఒక విశ్వాసాన్ని పరిచయాన్ని కలిగించి నీ యొక్క చర్మచక్షుస్సుతో నీకు ఉండేటువంటి ఈ భౌతికమైనటువంటి కనులతో నా యొక్క విశ్వరూపాన్ని నీవు సందర్శించలేవు. అందువలన దివ్యం దదామి తే చక్షుః పశ్యమే యోగమైశ్వరం అని ప్రత్యేకించి ఒక అంశాన్ని కూడా చెప్పాడు. నీకు
నా యొక్క విశ్వరూపాన్ని సందర్శించటానికి అనువైనటువంటి కనులను, జ్ఞానశక్తిని, మానసికమైనటువంటి ఏకాగ్రతను, మానసిక శక్తిని వీటిని ప్రసాదిస్తాను. నా యొక్క ఈశ్వర రూపాన్ని నీవు సందర్శించగలుగుతావు. లేకపోతే కేవలం నీ యొక్క చర్మ చక్షుస్సుతో నా యొక్క రూపాన్ని నీవు దర్శించలేవు అని ప్రత్యేకించి చెప్పాడు. చెప్పిన తరువాత ఏమైంది, ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనల సమాహారం ఏమిటి అనే విషయాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడికి నివేదిస్తున్నాడు, ధృతరాష్ట్రుడికి చెబుతున్నాడు. సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం అని. ఇక్కడ నుండి 6 శ్లోకాలతో సంజయుడు జరిగిన సంఘటనలన్నిటినీ ధృతరాష్ట్రుడికి తెలియ చెప్తాడు. అందులో మొదటి శ్లోకంలో సంజయుడు ఇలా అంటున్నాడు, ఏవముక్త్వా ఇట్లా పలికి నీకు దివ్యమైన చక్షుస్సును ప్రసాదిస్తాను, దాని ద్వారా నీవు విశ్వరూపాన్ని సందర్శించగలుగుతావు అని పలికి, తతః ఆ తరువాత అర్జునుడికి విశ్వరూపాన్ని దర్శించుకునేందుకు యోగ్యత కలిగిన చక్షుస్సును ప్రసాదించి, రాజన్, ఓ ధృతరాష్ట్ర మహారాజా, మహాయోగేశ్వరో హరిః గొప్ప యోగేశ్వరుడు, యోగసిద్ధులను ప్రసాదించేటువంటి సమర్థుడైన ఆ హరి శ్రీకృష్ణుడు, మహాయోగేశ్వరో హరి దర్శయామాస పార్థాయ, పార్థాయ అర్జునుడికి దర్శయామాస చూపించాడు, ప్రదర్శించాడు. ఏమి ప్రదర్శించాడు అంటే పరమం రూపం ఐశ్వరం, ఐశ్వరం తన యొక్క ఈశ్వరుడి యొక్క రూపాన్ని ప్రదర్శించాడు. పరమం అందులోనూ సర్వోత్కృష్టమైనటువంటి రూపాన్ని ప్రదర్శించాడు. పరమం సర్వోత్కృష్టమైనటువంటి ఐశ్వరం, ఈశ్వరుడికి సంబంధించినటువంటి రూపాన్ని, విశ్వరూపాన్ని పార్థాయ అర్జునుడికి దర్శయామాస ప్రదర్శించాడు. ఎప్పుడు ప్రదర్శించాడు? ముందు అర్జునుడికి ఒక పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాడు, పరిచయం చేశాడు. విశ్వరూపంలో ఏ ఏ అంశాలు ఉంటాయి, ఏ ఏ ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు ఉంటాయి, ఏ ఏ కాలాలకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి అనే విషయంలో చిన్నపాటి పరిచయం చేశాడు. పరిచయం చేసి ఆ విశ్వరూపాన్ని నీవు నీ యొక్క భౌతికమైనటువంటి, నీకు భౌతికంతో కాకుండా నా యొక్క విశ్వరూపాన్ని సందర్శించగలిగినటువంటి యోగ్యత ఉండే నేత్రాన్ని లేదా ఆ మనశ్శక్తిని లేకపోతే జ్ఞానశక్తిని నేను ప్రసాదిస్తాను అని చెప్పాడు. ఇలా ఏవముక్త్వా ఇలా చెప్పి దానికి తగ్గట్టుగా అర్జునుడికి భౌతికమైనటువంటి చక్షుస్సు కంటే ఎక్కువ శక్తి కలిగినటువంటి జ్ఞానశక్తిని ప్రసాదించి, తతః మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ. ఆ హరి శ్రీకృష్ణుడు తన యొక్క రూపాన్ని ప్రదర్శించాడు. ఆ హరి ఎట్లాంటి వాడు అంటే మహాయోగేశ్వర, ఒట్టి యోగేశ్వరుడు కాదు, మహాయోగేశ్వర. యోగసిద్ధులను యోగాభ్యాసం చేసేవారికి ప్రసాదించటంలో చాలా గొప్పవాడు, చాలా సమర్థుడైనటువంటి వాడు. యోగసిద్ధులను యోగాభ్యాసం చేసేవారికి, మహర్షులకి అందించాలి అనంటే, అందించే స్థాయి ఉండాలి అనంటే ఆ సిద్ధులను మీరినటువంటి శక్తి తప్పకుండా ఉండాలి కదా. సిద్ధులను ప్రసాదించేవాడికి ఆ సిద్ధుల కంటే కూడా సిద్ధులను ఇవ్వగలిగినటువంటి శక్తి కూడా ఉండాలి కదా. అటువంటి శక్తి కూడా ఉన్నటువంటి ఆ మహాయోగేశ్వరుడైనటువంటి హరి క్షణకాలంలో ఎదురుకుండా ఉండేటువంటి పార్థుడికి, అర్జునుడికి వెంటనే తన యొక్క విశ్వరూప సందర్శనానికి అనువైన చక్షుస్సును ప్రసాదించగలిగినటువంటి ఆ శ్రీహరి ఆ చక్షుస్సును ప్రసాదించి అర్జునుడికి ఆ శక్తిని అనుగ్రహించిన తరువాత తన యొక్క ఈశ్వర సంబంధమైనటువంటి కేవలం తనకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి పరమం సర్వోత్కృష్టమైనటువంటి రూపం ప్రదర్శయామాస, రూపాన్ని చూపించాడు. తన యొక్క విశ్వరూపాన్ని చూపించాడు. తన యొక్క విశ్వరూపాన్ని చూపించడానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేసుకుని పరిచయం చేసి దానికి తగ్గ మానసిక శక్తిని ప్రసాదించి ఆ తరువాత రూపాన్ని ప్రదర్శించాడు అని ఈ శ్లోకంలో
సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకు తెలియ చెప్తున్నాడు. ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరి దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం అని. ఆ రూపం ఎలా ఉంది, ఆ రూపం ఎట్లా కనిపిస్తోంది అని సంజయుడు ధృతరాష్ట్ర మహారాజు గారికి ఇలా చెప్తున్నాడు. అనేక వక్త్రనయనం, అనేకాద్భుత దర్శనం, అనేక దివ్యాభరణం, దివ్యానేకోద్యతాయుధం అని పై శ్లోకంలో. అనేక వక్త్రనయనం, ఆ రూపంలో అనేక వక్త్రాలు, అనేకమైనటువంటి చాలా ముఖాలున్నాయి, చాలా కళ్ళు కూడా ఉన్నాయి, ముఖాలతో పాటు చాలా కళ్ళు కూడా ఉన్నాయి. అనేక వక్త్ర నయనం, చాలా ముఖాలు, ఆ ముఖాలకు చాలా కళ్ళు ఉండేటువంటి రూపం అది. అనేక వక్త్ర నయనం, అనేకాద్భుత దర్శనం. కేవలం ముఖాలను కళ్ళను లెక్కగడుతూ కూర్చుంటే సరిపోవటం లేదు, ఇంకా కూడా చాలా అద్భుతమైనటువంటి విషయాలున్నాయి. అద్భుతమైనటువంటివి, నోటితో చెప్పలేనటువంటివి, శబ్దాలకు అందనటువంటి అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి రూపాలున్నాయి. అనేక అద్భుత దర్శనం, చూడటానికి చాలా ఆశ్చర్యంగాను అద్భుతంగాను కనిపిస్తోంది. అలా ఒక అద్భుతం ఒక ఆశ్చర్యం అని కాకుండా చాలా అద్భుతాలు చాలా ఆశ్చర్యాలు కనిపిస్తున్నాయి. అటువంటి రూపం అది. అనేక దివ్యాభరణం, చాలా దివ్యమైనటువంటి, మనం ఈ లోకంలో చూడలేనటువంటి ఆభరణాలు కలిగి ఉంది ఆ రూపం. దివ్యానేకోద్యతాయుధం, దివ్య, మనం ఈ లోకంలో చూడనటువంటి దివ్యమైన చాలా అనేకమైనటువంటి ఉద్యత, పైకి లేపబడిన, పైకెత్తబడినటువంటి ఆయుధాలు కూడా కలిగి ఉంది ఆ రూపం. అటువంటి రూపాన్ని శ్రీహరి అర్జునుడికి చూపించాడు అని చెప్తున్నాడు. ఏ రకమైన రూపం అది? అనేక వక్త్రనయనం. ఆ రూపంలో కేవలం మనం భౌతికమైనటువంటి కనులతో చూసేటువంటి ఒకే ముఖం కానీ, ఆ ముఖానికి మనకు అలవాటు పడ్డట్లుగా రెండే కళ్ళు కానీ లేవు. కనీసం మనం విన్నట్లుగా 3 కళ్ళు కానీ, లేదా 6 తలలు కానీ, 16 కళ్ళు కానీ ఇలా కూడా లేవు. 18 కళ్ళు లేవు. ఇంకా కూడా మనం ఎక్కడో అక్కడక్కడ విన్నట్లుగా ఇంద్రుడికున్నటువంటి 1000 కళ్ళు కూడా చాలవు. అంతకు మించి ఎక్కువైనటువంటి కళ్ళున్నాయి, అంతకు మించి ఎక్కువైనటువంటి తలకాయలున్నాయి. ఎన్ని తలకాయలున్నాయి లెక్క పెట్టలేము, ఎన్ని కళ్ళున్నాయి లెక్క పెట్టలేము. ఎన్ని తలకాయలున్నాయో ఎన్ని కళ్ళున్నాయో లెక్క పెట్టలేనంత స్థాయిలో అక్కడ రూపంలో అవాంతర రూపాలు కనిపిస్తున్నాయి. అనేక వక్త్ర నయనం, చాలా కళ్ళు చాలా తలకాయలు, ఎంత గందరగోళంగా, సామాన్యమైనటువంటి ఊహలకు కూడా అందనంత స్థాయిలో ఆ రూపం ఉంది. అనేక వక్త్ర నయనం, అనేక అద్భుత దర్శనం. కేవలం ఈ అద్భుతం ఆశ్చర్యం అనేది ఈ తలకాయలకు లేదా కళ్ళకు మాత్రమే పరిమితం కావటం లేదు. ఇంకా చెప్పలేని అద్భుతాలు చాలానే ఉన్నాయి, చెప్పలేని ఆశ్చర్యాలు చాలానే ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి, విచిత్రంగా ఉన్నాయి. అనేక అద్భుతమైన దర్శనాలు కలిగి ఉంది ఆ రూపం. అనేకాద్భుత దర్శనం, అనేక దివ్యాభరణం. ఒక రూపం, ఒక శరీరం ఉండాలి అంటే దానికి ఏదో మంగళకరమైనటువంటి ఆభరణాలు ఏవో ఉండాలి. ఆ ఆభరణాలు కొన్ని మనకు అలవాటులో ఉన్నాయి, కొన్ని రాజకుటుంబాల వారికో లేదా రాజులకో కాస్త సంపద ఎక్కువ ఉన్న వారికో అలవాటులో ఉండేటువంటివి, ధరించటానికి కానీ చూడటానికి కానీ అలవాటులో ఉండేటువంటి ఆభరణాలు ఉన్నాయి. కానీ ఆ విశ్వరూపధరుడైనటువంటి శ్రీహరి ధరించినటువంటి ఆభరణాలు వీటన్నిటినీ దాటి, వీటన్నిటి యొక్క స్థితిని దాటి పై స్థాయిలో ఉన్నాయి, దివ్యంగా ఉన్నాయి, అద్భుతంగా ఆశ్చర్యంగా ఈ లోకంలో చూడలేనటువంటి స్థాయిలో ఉన్నాయి. అనేక దివ్యాభరణం, అటువంటి దివ్యమైన ఆభరణాలు చాలా చాలా ఉన్నాయి. ఊహించరానటువంటి, ఊహించలేనటువంటి ఆభరణాలు ఉన్నాయి, అందనటువంటి డిజైన్లలో ఉన్నాయి. అనేక దివ్యాభరణం. ఇంతేకాదు దివ్య అనేక ఉద్యత ఆయుధం, దివ్యమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. చేతిలో ఆయుధాలను కూడా ధరించి ఉన్నాడు ఆయన. ఆ చేతిలో ఉండేటువంటి ఆయుధాలు కేవలం ఒక రకంగా లేవు, అనేక విధాలుగా ఉన్నాయి. ఆయుధాలు కూడా దివ్యంగా చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా విశేషంగా ఉన్నాయి. దివ్యమైనటువంటి చాలా చాలా ఆయుధాలను ధరించి ఉన్నాడు.
ఆ ఆయుధాలను ధరించి ఉండటం మామూలుగా అందానికి ధరించినట్లుగా లేదు, పైకెత్తి సిద్ధంగా ఉన్నాయి ఆయుధాలు. దివ్య అనేక ఉద్యతాయుధం, పైకెత్తి కొట్టడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఆయుధాలను ధరించి ఉన్నాడు. అటువంటి రూపం అది. అటువంటి రూపాన్ని అర్జునుడికి ఆ శ్రీహరి ప్రదర్శించాడు అని ఈ శ్లోకంలో కూడా అంటున్నాడు. అనేక వక్త్ర నయనం, అనేక అద్భుత దర్శనం, అనేక దివ్యాభరణం, దివ్యానేకోద్యతాయుధం అని. ఇంతేకాదు ఇంకా చాలా విశేషాలున్నాయి. దివ్యమాల్యాంబరధరం, దివ్యగంధానులేపనం, సర్వాశ్చర్యమయం దేవం, అనంతం విశ్వతోముఖం అని. ఏమేమి ఆశ్చర్యాలున్నాయి? దివ్యమాల్యాంబరధరం, ఆయన అనేకమైనటువంటి పూమాలను ధరించి ఉన్నాడు. మాలలు చాలానే ధరించి ఉన్నాడు. ఆ మాలలు కూడా చాలా దివ్యంగా ఉన్నాయి. అలాగే ఆయన ధరించినటువంటి వస్త్రాలు, అంబరాలు, వస్త్రాలు అవి కూడా చాలా ఉన్నాయి, చాలానే దివ్యంగా ఉన్నాయి. దివ్య మాల్య అంబరధరం. ఇంతేకాదు దివ్య గంధానులేపనం, ఆయన శరీరం నుండి సువాసనలు వెలువడుతున్నాయి. దానికి తగ్గట్లుగా ఆయన గంధానులేపనం, గంధాలు శరీరానికి పూసుకున్నాడు అని తెలుస్తోంది. ఆ పూసుకున్నటువంటి గంధాలు చాలా దివ్యమైనటువంటి గంధాలు. ఈ లోకంలో చూడదగినవి లేదా ఈ లోకంలో మనకు తెలిసినవి కావు. దివ్య గంధ అనులేపనం, దివ్యమైనటువంటి గంధాలను ఒళ్ళంతా పూసుకుని ఉన్నాడు ఆయన. దివ్యగంధానులేపనం, సర్వాశ్చర్యమయం దేవం, ఆశ్చర్యంగా ఉంది. ఎంత ఆశ్చర్యంగా ఉంది అంటే ప్రతి అంశము ఆశ్చర్యంగా ఉంది. సర్వము, చూసేటువంటి ప్రతి అంశము, కనిపించే ప్రతి అంశము కూడా ఆశ్చర్యమయంగా ఉంది. ఆశ్చర్యం తప్ప, అద్భుతం తప్ప మరొకటి లేదు. ఏ అంశాన్ని చూసినా ఆశ్చర్యంగానే ఉంది. ఇంతవరకు చెప్పుకున్నటువంటి అంశాలన్నిటిలోనూ ఆశ్చర్యం కనిపిస్తోంది, చెప్పలేని అంశాలలోనూ ఆశ్చర్యమే కనిపిస్తోంది. అంత అద్భుతమైనటువంటి సర్వాశ్చర్యమయంగా ఉన్నది ఆయన యొక్క రూపం. దానికి సర్వాశ్చర్యమయంగా ఉండటానికి తోడుగా దేవం చాలా ప్రకాశవంతంగా ఉన్నది. ఆయన, ఆ దేవుడు ప్రకాశవంతంగా కనిపిస్తున్నాడు. సర్వాశ్చర్యమయం మాత్రమే కాకుండా ప్రతి అంశము, ప్రతి అంగము, ప్రతి విశేషము అంతా కూడా ప్రకాశవంతంగా ఉన్నది. అలా సర్వాశ్చర్యమయం దేవం. ఎలా ఉన్నాడు? అనంతం, ఎంత ఉన్నాడో అని లెక్క కట్టడానికి వీలు లేకుండా ఉంది. అంతులేనటువంటి రూపమది, ఏమాత్రం కొలతలకు అందనటువంటి రూపమది. అలా మొత్తం ప్రపంచమంతా వ్యాపించి ఉందా అన్నట్లుగానో, లేదా ప్రపంచం కంటే పై స్థాయిలో ఉందా అన్నట్లుగానో ఉన్నది. అనంతంగా ఉన్నది. అనంతంగా ఉండటం మాత్రమే కాకుండా విశ్వతోముఖంగా ఉన్నది, సర్వతోముఖంగా ఉన్నది. ఎటువైపు ముఖం ఉన్నది అని తెలియటం లేదు. ఏ వైపు చూసినా సరే ఆ వైపు ముఖం కనిపిస్తూనే ఉన్నది. ఏ వైపు ఉన్నా సరే ముఖం అభిముఖంగానే ఉన్నది. సాధారణమైనటువంటి లౌకికమైనటువంటి నియమాలకు లొంగటం లేదు. లౌకికమైనటువంటి నియమాలలో ఒక వస్తువును ఒకవైపు చూసినప్పుడు దాని ముఖం ఏది, వెనుక భాగం ఏది అని మనం కనిపెట్టగలము. అలా కనిపెట్టడానికి వీలు లేకుండా ఈ రూపం ఉన్నది. ఎలా ఉన్నది? విశ్వతోముఖంగా ఉన్నది. దానికి వెనుక భాగం అనేది లేనట్లుగా ఉన్నది. సర్వతోముఖంగా ఉన్నది, సర్వాత్మకంగా ఉన్నది. ఏ అంశంలో చూసినా సరే ఆయన యొక్క ముఖం కనిపిస్తున్నది, ఆయన యొక్క రూపం కనిపిస్తున్నది. అది రూపమా, ఆయన యొక్క అంగమా అనే విషయం తెలియటం లేదు. విశ్వతోముఖంగా ఉన్నది. ఏ అంశంలో చూసినా ఆయనే కనిపిస్తున్నాడు. ఏ అంశము ఆయన యొక్క అవయవమా లేదా ఆయనేనా అనేది తేల్చుకోలేనంత స్థాయిలో ఉన్నది. విశ్వతోముఖంగా ఆయన యొక్క రూపం ఉన్నది అని సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకు చెప్తున్నాడు. ఏమనంటున్నాడు? దివ్యమాల్యాంబరధరం, ఆయన ధరించినటువంటి పూమాలలు లేదా ఆయన ధరించినటువంటి వస్త్రాలు ఇవన్నీ కూడా దివ్యంగా ఉన్నాయి. ఈ లోకంలో మనం ధరించే స్థాయిలో అవి లేవు. ఈ లోకంలో మనకు పరిచయం ఉండేటువంటి స్థాయిలో అవి లేవు. ఇంతేకాదు దివ్య గంధానులేపనం, దివ్యమైనటువంటి ఈ లోకంలో మనకు పరిచయం లేనటువంటి గంధాలను ఆయన పూసుకుని ఉన్నాడు. ఆయన శరీరం నుండి అటువంటి దివ్యమైనటువంటి సుగంధాలు బయటికి వెలువడుతున్నాయి. అవి ఆ మానసిక శక్తి ఉండేటువంటి సాధకులకు కనిపిస్తూ కూడా ఉన్నాయి. ఆ ఘ్రాణ శక్తి లేకపోయినా సరే మానసికమైనటువంటి శక్తికి అవి తెలుస్తూ ఉన్నాయి. దివ్యమైనటువంటి గంధానులేపనాలని
ఆ పరమాత్మ చేసుకుని ఉన్నాడు. ఆ విశ్వరూపధారి అయినటువంటి శ్రీహరి చేసుకున్నాడు. ఆయన యొక్క రూపంలో దివ్యమైనటువంటి గంధాలన్నీ కూడా ఉన్నాయి. దివ్యగంధానులేపనం లేదా దివ్యమాల్యాంబరధరం అని ఒక్కొక్క అంశానికి దివ్యం దివ్యం అంటే సరిపోవటం లేదు. మొత్తం ప్రతి అంశము సర్వాశ్చర్యమయంగానే ఉన్నది. ప్రతి అంశము ఆశ్చర్యాన్ని కలిగించేట్లుగానే ఉన్నది. ఇంతవరకు చెప్పుకున్నటువంటి ఆయన యొక్క ముఖాలు కానీ, ఆయన యొక్క కళ్ళు కానీ, లేదా ఆయన యొక్క రూపంలో ఉండేటువంటి వస్త్రాలు లేదా పూమాలలు, ఆభరణాలు, లేకపోతే ఆయుధాలు, ఇవన్నీ కూడా ఆశ్చర్యమయంగా ఉన్నాయి. ప్రతి అంశము ఆశ్చర్యమయంగానే ఉన్నది. ఇంతవరకు చెప్పిన అంశాలే కాకుండా చెప్పలేని అంశాలు కూడా, చెప్పుకోకూడని లేదా చెప్పుకోలేని అంశాలు కూడా, ఇవన్నీ కూడా ఆశ్చర్యమయంగానే ఉన్నాయి. సర్వాశ్చర్యమయంగా ఆ విశ్వరూపం కనిపిస్తూ ఉన్నది. సర్వాశ్చర్యమయం దేవం. ఆ సర్వాశ్చర్యమయానికి తోడుగా కేవలం ఆశ్చర్యాన్ని కలిగించటంతో సరిపెట్టుకోకుండా ప్రతి అంగము, ప్రతి విశేషము, ప్రతి ఆయుధము, ప్రతి గంధము, ప్రతి మాల్య లేదా ప్రతి దివ్యాభరణము, ప్రతిదీ కూడా ప్రకాశవంతంగా ఉన్నది. ఆయన యొక్క ముఖాలు కానీ, కళ్ళు కానీ, ఏ అంశమైనా సరే, ఏ అంగమైనా సరే చాలా ప్రకాశవంతంగా ఉన్నది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన దేవుడు అనేట్లుగా ఉన్నది. దేవః అంటే ప్రకాశించేవాడు అని అర్థం కదా. అలా ప్రతి అంశంలోనూ ప్రకాశించేటువంటి స్వభావంగా, అది కూడా ఆశ్చర్యమయంగా ప్రకాశించేటువంటి రూపంగా ఆ రూపం కనిపిస్తూ ఉన్నది. సర్వాశ్చర్యమయం దేవం. పోని ఈ ఆశ్చర్యంగా ఉండటము లేదా ప్రకాశవంతంగా ఉండటంతో సరిపోయిందా అంటే అంతకు మించి అనంతంగా ఉన్నది ఈ రూపం. ఎంతవరకు ఉన్నది అని లెక్క పెట్టడం లేదు, లెక్క పెట్టగలగలేకపోతున్నాము చూసేవారికి ఎవరికీ కూడా ఆ రూపము యొక్క అంతు సరిగ్గా తెలియటం లేదు. ఎక్కడ మొదలైంది, ఎక్కడ పూర్తయింది అనే విషయం ఏమాత్రం గోచరించడం లేదు. అనంతంగా, ఏమాత్రం అంతు లేకుండా, కొలతలకు అందకుండా ఈ యొక్క రూపం ఉన్నది. అందువలన అనంతంగా ఉన్నది ఆ రూపం. లెక్కించలేకపోతున్నాము, కొలవలేకపోతున్నాము. అటువంటి రూపం అది. ఇంతేకాదు విశ్వతోముఖం. ఆ రూపానికి మొదలు ఏది, కొన ఏది అని తెలియటం లేదు. ముందు ఏది, వెనక ఏది అని తెలియటం లేదు. అంతా కూడా ఆ రూపమే నిండిపోయింది. ప్రతి అంశంలోనూ ఆ రూపం నిండిపోయింది. ఈ ప్రపంచంలో కనిపిస్తున్నటువంటి అంశాలన్నీ కూడా ఆ రూపంతోనే నిండిపోయి కనిపిస్తున్నాయి. విశ్వతోముఖంగా, సర్వతోముఖంగా ఆ రూపం ఉన్నది. సర్వతోముఖంగా, ముందు వెనక అనేటువంటి విభాగం లేకుండా, ఇది కింద పైన అనేటువంటి విభాగం లేకుండా, ఇది ముఖమా వెనుక భాగమా అనే విభాగం లేకుండా సర్వాత్మకంగా ఒకే రూపం కనిపిస్తూ ఉన్నది. అందువలన ఆశ్చర్యం కలుగుతోంది, ప్రకాశవంతంగా ఉన్నది, అద్భుతంగా ఉన్నది. దానితో పాటుగా తుది కొన అనేది లేకుండా, లేదా మొదలు చివర అనేటువంటి భాగాలు ఏమీ లేకుండా మొత్తం వ్యాపించి విశేషంగా కనిపిస్తున్నటువంటి రూపం. అటువంటి రూపాన్ని అర్జునుడికి శ్రీహరి చూపించాడు అని ఈ శ్లోకంలో సంజయుడు అంటున్నాడు. దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం అని. ఇలాంటి రూపాన్ని అర్జునుడికి పరమాత్మ చూపించాడు. శ్రీహరి ఇలాంటి విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఆ ప్రదర్శించినటువంటి ఆశ్చర్యమయమైనటువంటి రూపం, ఆ ఆశ్చర్యమయమైనటువంటి రూపానికి ఉండేటువంటి కాంతి, ఆ ఆశ్చర్యమయమైనటువంటి రూపానికి ఉండే ప్రకాశం ఎట్లా ఉంది అనంటే దానికి సంజయుడు తన భాషలో ఒక చిన్న మాట అంటున్నాడు పై శ్లోకంలో. దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదు బుద్ధిత యది భాస్ సదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః అని. ఆయన యొక్క కాంతి, ఆయన్ని దేవః అని పరిచయం చేసుకున్నాం కదా. ఆయన యొక్క కాంతి ఎలా ఉంది అంటే, ఆ రూపము యొక్క ప్రకాశం ఎట్లా ఉంది అంటే, దివి మనకు అందనంత దూరంలో లేదా ఆకాశంలో సూర్య సహస్రస్య, ఒకవేళ ఇది జరిగే అవకాశం లేదు, ఒకవేళ 1000 మంది సూర్యులు, 1000 మంది సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థిత, ఒకవేళ ఏకకాలంలో ఏక ప్రదేశంలో చేరి, ఒకే చోట ఒకే సమయంలో 1000 మంది సూర్యులు చేరి ఒకేసారి ప్రకాశించడం మొదలు పెడితే,
ఒకేసారి వారందరి కాంతి బయటకు రావటం మొదలు పెడితే సూర్య సహస్రస్య భవేత్ యుగపదుత్థిత భాహ 1000 మంది సూర్యులు ఒకే చోట చేరి ఒకేసారి వారి కాంతులను బయటకు వెలువడించడం మొదలు పెడితే ఆ 1000 మంది సూర్యుల కాంతి యది సా సదృశీ స్యాత్, ఒకవేళ అయితే గీతే ఆ విశ్వరూపధారి అయినటువంటి శ్రీహరి నుండి వచ్చే కాంతి ఈ కాంతితో పోలి ఉంటుందేమో. అంటే మనకు పరిచయం చేసుకోవటానికి ఇలాంటి కాంతి సరిపోతుందేమో. ఎలాంటి కాంతి అంటే ఆకాశంలో ఏకకాలంలో 1000 మంది సూర్యులు ఉదయించి ఆ 1000 మంది సూర్యులు ఏకకాలంలో కాంతిని వెలువరిస్తూ ఉంటే, కాంతిని వెదజల్లుతూ ఉంటే, ఆ కాంతిని మనం లెక్కగట్టగలిగితే ఎంత ఉన్నది, ఏమాత్రం ప్రకాశవంతంగా ఉన్నది అని లెక్కగట్టగలిగితే దానితో పోలిస్తే పోల్చవచ్చేమో, దాంతో పోలిస్తే పోల్చవచ్చేమో, కానీ అది కూడా సరిపోతుంది అని అనిపించటం లేదు. యది భాహ సదృశీ స్యాత్, సదృశీ సా స్యాత్. ఒకవేళ అలాంటి కాంతి అనేది ఉంటే, అలాంటి కాంతి అనేది మనకు కనీసం ఊహలకైనా అందితే యది భాహ సా సదృశీ స్యాత్. ఒకవేళ ఆ కాంతి ఈ కాంతితో పోలి ఉండవచ్చేమో, ఈ కాంతి ఇంతటి కాంతి అని మనం చెప్పుకోవచ్చేమో, కేవలం పరిచయానికి అంత చెప్పుకోవచ్చేమో. అభాసస్తస్య మహాత్మనః, ఆ విశ్వరూపాన్ని ధరించినటువంటి ఆ అనంతమైన శరీరం, అనంతమైన ప్రకాశవంతమైన శరీరం నుండి వెలువడుతున్నటువంటి కాంతి దీంతో పోలి ఉంటుందేమో అని అంటున్నాడు. ఏమని? దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థిత యది భాహ సదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః అని. దివి ఆకాశంలో సూర్య సహస్రస్య, ఒకవేళ 1000 మంది సూర్యులు కలిసి ఉదయించి, 1000 మంది సూర్యులు ఏకకాలంలో ఏక సమయంలో లేదా ఏక ప్రదేశంలో ఉండటం అనేది సంభవించే విషయం కాదు. ఒకే కాలంలో ఒకే చోట 1000 మంది సూర్యులు కలిసి ఉండటం అనేది ఊహలకు కూడా అందేది కాదు. ఒకవేళ దాన్ని కూడా మనం మన సంభావనా శక్తి ద్వారా, మన ఊహాశక్తి ద్వారా మనం పోల్చుకోగలిగితే, అలా ఊహించుకోగలిగితే, దివి సూర్య సహస్రస్య ఆ 1000 మంది సూర్యుల ద్వారా వచ్చేటువంటి కాంతిని మనం ఊహించుకోగలిగితే, ఆ 1000 మంది సూర్యులు కూడా ఏకకాలంలో ఒకే సమయంలో కాంతిని వెదజల్లుతున్నారు అని ఊహించుకోగలిగితే, భవేద్యుగపదుత్థిత యది భాహ సదృశీ సా స్యాత్. ఆ కాంతిని మనం ఒక యూనిట్ కింద లెక్క కట్టగలిగితే, సా కాంతి, ఆ 1000 మంది సూర్యుల ద్వారా వచ్చినటువంటి కాంతి ఈ విశ్వరూప ధరుడైనటువంటి శ్రీహరి శరీరం నుండి వెలువడినటువంటి కాంతితో సమానం అయితే అవ్వచ్చు, సమానంగా ఉంటే ఉండొచ్చు అంతేను. ఒకవేళ ఇది ఇలాంటి యూనిట్ని మనం ఊహించుకోలేము అని అనుకుంటే అదే దానికి పోలికే లేనే లేదు. పోలికే లేనటువంటి అనంతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కాంతి అది. పోలిక కావాలి అనుకుంటే తక్కువలో తక్కువ మనం ఊహించుకోగలిగినటువంటి రూపం ఇంతే ఉంటుంది. 1000 మంది సూర్యుల కాంతితో 1000 మంది సూర్యులు ఒకే చోట ఒకే సమయంలో వెలిగితే వచ్చేటువంటి కాంతితో ఆ కాంతి సమానంగా ఉంటుంది అని కేవలం ఊహాశక్తిని జోడిస్తే చెప్పవచ్చు. ఊహించి ఈ కాంతిని నిర్ణయించలేము, అట్లాగే మాటలతో కూడా ఈ కాంతిని వర్ణించలేము. ఇంత కాంతి అని మనం వర్ణించలేము అని కూడా సంజయుడు చెప్తున్నాడు. దివి సూర్య సహస్రస్య భవేత్ యుగపదుత్థిత యది భాహ సదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః అని. ఆ మహాత్ముడు గొప్పదైనటువంటి శరీరం కలిగినటువంటి ఆ విశ్వరూపధారి అయినటువంటి శ్రీహరి యొక్క శరీరపు కాంతి 1000 మంది సూర్యుల కాంతితో కూడా సరిగ్గా పోలటం లేదు. 1000 మంది సూర్యుల కాంతి కూడా ఈ కాంతికి సరి అయిన పోలిక కాదు అన్నట్లు ఉన్నది. వాటిని కూడా దాటి ఉన్నది. ఆయన యొక్క ఆశ్చర్యమయమైనటువంటి కాంతి, ఆశ్చర్యమయమైనటువంటి శరీరము యొక్క కాంతి అంత విచిత్రంగా, అంత అద్భుతంగా ఉన్నది అని ఈ శ్లోకంలో సంజయుడు వర్ణిస్తున్నాడు. దివి సూర్య సహస్రస్య భవేత్ యుగపదుత్థిత యది భాహ సదృశీ సా స్యాత్
భాసస్తస్య మహాత్మనః అని. నువ్వన్నీ కొన్ని అంశాలు మాత్రమే చెప్తున్నావయ్యా. ఏదో అనేక వక్త్రనయనం, అనేకాద్భుత దర్శనం అని మాల్యాలు, ఆభరణాలు, ఆయుధాలు ఇన్నే చెప్పావు. ఇంకా చాలా చెప్పాలి కదా. చేతులు చెప్పాలి, పాదాలు చెప్పాలి, ఇలా చాలా చెప్పాలి. ఎన్నో చెప్పవలసి ఉండగా అన్నీ అనేక అని కొట్టేస్తున్నావు కదా. మొత్తం ఏమేమిందో ఒక మాటలో చెప్పు అని ఒకవేళ అడిగితే సంజయుడు ఇలా అంటున్నాడు, తత్రైకస్థం జగత్సర్వం జగత్కృత్స్నం ప్రవిభక్తం అనేకధా అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా అని. ఇది ఉంది, అది లేదు. ఈ పాదం అనేటువంటి అంగం ఉంది, లేదా హస్తాలున్నాయి, ఊరోభాగం ఉంది, వక్షస్థలం ఉంది, ఇలాంటివి ఏమీ వీటికి అందటం లేదు. ఈ రూపాలను లేదా మానవ శరీరాలను లేదా పశుపక్ష్యాది శరీరాలను వీటన్నిటినీ దాటి, ఒక శరీరం యొక్క నియమాలు ఉండాల్సిన రీతిలో కూడా దాటి, శరీరం యొక్క నియమాలన్నిటినీ కూడా పూర్తిగా దాటిపోయి పై స్థాయికి చేరి ఏముంది అక్కడ అంటే ఇహైకస్థం జగత్కృత్స్నం. అక్కడే పరమాత్మ చూపిస్తున్నటువంటి ఆ రూపంలోనే మొత్తం ప్రపంచమంతా ఉన్నది. జగత్కృత్స్నం ఏకస్థం, ఒకే చోట చేరిపోయింది. ఒకే చోట ప్రపంచమంతా చేరిపోయిన తరువాత ప్రపంచంలో భాగమైనటువంటి అంగాల గురించి ప్రశ్నలు పనికిరావు. ఏ అంగాలు, పాదాల, హస్తాల, ఇలాంటి ప్రశ్నలు ఏమీ లేనేలేవు అక్కడ. ప్రపంచం మనకు తెలిసిన తెలియని సృష్టి అనేటువంటి వినేటువంటి అంశం, ప్రతి అంశము కూడా అక్కడ పూర్తిగా కుదురుకుని పోయింది. ఇహ ఏకస్థం జగత్కృత్స్నం, మొత్తం ప్రపంచమంతా కూడా ఏకస్థం, ఒకే రూపంలో పూర్తిగా అణిగిపోయింది. ఇహైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తం అనేకధ. పోనీ అన్నీ కలిపి ఒకే ముద్దగా తయారైపోయినాయా అంటే అలా కూడా కాదు. ప్రవిభక్తం అనేకధ, ప్రవిభక్తం విడివిడిగా కనిపిస్తోంది, ఒకే చోట ఉన్నట్లుగానే కనిపిస్తున్నాయి. విడివిడిగా ఆయా రూపాలు, మనుష్యులు విడిగా తెలుస్తున్నారు, లేదా పశువులు విడిగా తెలుస్తున్నాయి, పక్షులు విడిగా తెలుస్తున్నాయి, దేవతలు విడిగా తెలుస్తున్నారు, పితృదేవతలు విడిగా తెలుస్తున్నారు, సాధ్యులు, విశ్వేదేవులు, మరుత్తులు అందరూ విడివిడిగా తెలుస్తూనే ఉన్నారు. ప్రవిభక్తం అనే కథ, విభాగాలు విడివిడిగా తెలుస్తూనే ఉన్నాయి. అదే సమయంలో ఒకే రూపంలో అవన్నీ ఇమిడి ఉన్నాయి. ఇది ఒక మహా ఆశ్చర్యకరంగా ఉన్నది. ఇహ ఏకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తం అనే కథ. దీనికి పాదాలు, హస్తాలు అనేటువంటి విభాగం ఏం లేదు. ఆ స్థాయిని దాటిపోయి ప్రపంచమంతా ఇందులోనే ఇమిడి ఉంది. ప్రపంచమంతా ఇందులో ముద్దగా ఇమిడి లేదు, విడివిడివిడిగానే కనిపిస్తున్నాయి. అన్నీ కనిపిస్తున్నాయి, అన్నీ ఒకే చోట చేరి ఉన్నాయి. ఇహ ఏకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తం అనేకధ అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా. పాండవ అర్జునుడు దేవదేవస్య శరీరే, దేవదేవుడు అంటే కాంతిని ఇచ్చేటువంటి వస్తువులకు కూడా కాంతిని ఇవ్వగలిగినటువంటి ఆ దేవదేవుడు, దేవతలందరికీ దేవుడు, అలాగే దేవతలు లేదా శరీరంలో ఉండేటువంటి సాధారణ మానవులకు ఉండేటువంటి ఇంద్రియాలకు ఇంద్రియ శక్తిని ప్రసాదించేటువంటి ఆ దేవదేవుడు, ఆ దేవదేవుడి యొక్క శరీరంలో, ఆ విశ్వరూపధరమైనటువంటి శరీరంలో ఇలాంటి విచిత్రాలన్నీ కూడా అర్జునుడు చూశాడు. అపశ్యత్ చూశాడు. దేవదేవస్య, దేవదేవుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శరీరంలో పాండవ అర్జునుడు తదా. అప్పుడు ఆ విశ్వరూప సందర్శన కాలంలో అప్పుడు చూశాడు. ఏమేం చూశాడు అంటే అన్నీ చూశాడు. ఏమేం చూశాడు అంటే అన్నీ కలిసి ఒకచోట ఉండటం చూశాడు. అన్నీ అనే పదానికి ఈ ప్రపంచం మొత్తం అని అర్థం చెప్పుకుంటే ఆ ప్రపంచం మొత్తం ఒకచోట ఉండటం చూశాడు. ఇహ ఏకస్థం జగత్కృత్స్నం అని చూశాడు. మొత్తం ప్రపంచమంతా కూడా ఇక ఒకే చోట కుదురుకుని ఉండిపోయింది అనే మాట చూశాడు. ఒకే చోట ఇమిడిపోయింది అనే అంశాన్ని చూశాడు. అనే సమయంలో ప్రతి అంశము విడివిడిగా ఉండటం కూడా చూశాడు. ఆయా భాగాలు శరీర భాగాలు కావు, ఆయా భాగాలు దేవతలు, మనుష్యులు, పితృదేవతలు, ఆయా గణాలు, మరుద్గణాలు ఇవన్నీ కూడా విడివిడిగా ఉండటం ఒకవైపు చూస్తున్నాడు. అన్నీ కలిసి ఒకే చోట ఉండటం అనేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి అంశాన్ని కూడా చూస్తున్నాడు. చూస్తూ ఇహైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తం అనే కథ అని జాగ్రత్తగా చూస్తున్నాడు. ఎక్కడ చూస్తున్నాడు? దేవదేవస్య శరీరే, దేవదేవుడైనటువంటి ఆ శ్రీహరి యొక్క విశ్వరూపధరమైనటువంటి శరీరంలో
అర్జునుడు అప్పుడు చూస్తున్నాడు. అపశ్యత్ పాండవస్తదా తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తం అనేకధా అపశ్యత్ దేవదేవస్య శరీరే పాండవస్తదా. అలా చూసిన తరువాత ఇంత ఆశ్చర్యమయమైనటువంటి వస్తువులను, ఇంత ఆశ్చర్యకరమైనటువంటి అంగాలను, ఆశ్చర్యకరమైనటువంటి ఆయుధాలను, లేదా ఆ కాంతిని, విచిత్రమైనటువంటి కాంతిని, సూర్యులు కూడా లొంగని కాంతిని, ఇవన్నీ చూసిన తర్వాత ఎవరికైనా ఏమి కలగాలి అంటే, ఒకటి సాధారణ మానసిక శక్తి ఉన్నవారికైతే మనసులో విపరీతమైనటువంటి ఆందోళన కలగాలి. కాస్త మానసిక శక్తి గట్టిగా ఉన్నవారికి ఆశ్చర్యం కలగాలి. అయితే అర్జునుడు సాధారణ స్థాయిని దాటి తను సంపాదించుకున్నటువంటి మానసిక శక్తినే కాక పరమాత్మ అనుగ్రహించినటువంటి మానసిక శక్తిని కూడా కలిగి ఉన్నాడు కాబట్టి ఆ అర్జునుడికి ఆశ్చర్యం కలిగింది. ఎంత ఆశ్చర్యం కలిగింది అనేదాన్ని, అలాగే ఆ ఆశ్చర్యం కలిగిన తరువాత అర్జునుడు ఏం చేశాడు అనే విషయాన్ని పై శ్లోకంలో సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్తున్నాడు. తతస్స విస్మయావిష్ట హృష్టరోమా ధనంజయ ప్రణమ్య శిరసాదేవం కృతాంజలిరభాషత అని. తతః ఆ తరువాత ఇలాంటి విశ్వరూపాన్ని చూసిన తరువాత, విశ్వరూపాన్ని దర్శించుకున్న తరువాత, తతః సహ విస్మయావిష్ట, సహ ఆ అర్జునుడు విస్మయావిష్ట చాలా ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఎటువంటి ఆశ్చర్యం? కనీ విని ఎరుగనిటువంటి రూపాన్ని చూసినటువంటి ఆశ్చర్యం. ఆ ఆశ్చర్యంతో అర్జునుడికి శరీరం అంతా పులకరించిపోయింది. హృష్టరోమ, వెంట్రుకలన్నీ నిక్కబొడుచుకున్నాయి. ఆశ్చర్యంతోనూ ఒక ఆనందాతిశయంతోనూ శరీరమంతా పులకరించిపోయింది. హృష్టరోమ ధనంజయ, ధనంజయుడైనటువంటి అర్జునుడు పులకరించిపోయినటువంటి శరీరంతో ఒళ్ళంతా పులకరించిపోగా ప్రణమ్య శిరసాదేవం, తన యొక్క శిరస్సు వంచి, ప్రణమ్య బాగా వంచి, బాగా వినయంగాను భక్తిగాను శరీరాన్ని, తన యొక్క శిరస్సును వంచి పూర్తిగా ఆయనకు పూర్తిగా శరణు వేడేంత స్థాయిలో తన శిరస్సును వంచి ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత, చేతులు రెండు జోడించి ఇలా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఎలా మాట్లాడటం మొదలుపెట్టాడు, ఏమి మాట్లాడాడు అనే విషయాన్ని పైన ఎలాగూ చూపిస్తారు. ఇంత ఆశ్చర్యకరమైనటువంటి రూపాలను చూసుకున్న తరువాత, ఇంత విచిత్రమైనటువంటి కాంతిని, విచిత్రమైనటువంటి తత్రైకస్థం జగత్కృత్స్నం, మొత్తం ప్రపంచమంతా ఒకే చోట కుదురుకుని పోయి ఉండటం చూసిన తరువాత సాధారణ మానవులకు మళ్ళీ అర్జునుడు ఏమీ ఆందోళన పడలేదు, ఏమీ అటు ఇటు చెదిరిపోలేదు. ఆశ్చర్యానికి మాత్రం లోనయ్యాడు. ఆ ఆశ్చర్యం ఎంత ఆశ్చర్యం కలిగింది అంటే, ఒళ్ళంతా పులకరించిపోయేటువంటి ఆశ్చర్యం, అద్భుతాన్ని చూస్తే కలిగేటువంటి ఆశ్చర్యం, లేదా అద్భుతాన్ని చూసినప్పుడు కలిగేటువంటి మార్పులతో శరీరమంతా కూడా పులకరించిపోయిన తరువాత కూడా ఆ ఆశ్చర్యానికి వెంటనే లొంగిపోక, లేదా అద్భుతమైనటువంటి దర్శనం చేసుకున్న తరువాత నోరు మూసుకుని ఏమీ ఒళ్ళు పనిచేయటం లేదు అని కూడా అనుకోకుండా చాలా వినయంగా తన యొక్క మానసిక శక్తినంతా కూడా తీసుకుని ప్రణమ్య శిరసాదేవం, తన శిరస్సును వంచి, బాగా వంచి పరమాత్మకు గట్టిగా నమస్కారం చేసుకుని, భక్తిగా నమస్కారం చేసుకుని ప్రణమ్య శిరసాదేవం కృతాంజలిరభాషత, చేతులు రెండు జోడించి మాట్లాడటం మొదలుపెట్టాడు. మాట్లాడటం మొదలుపెట్టడానికి కావలసినటువంటి శక్తిని కూడా తీసుకున్నాడు. ఆ మాట్లాడటానికి ముందు జాగ్రత్తగా నమస్కారం చేసుకున్నాడు. నమస్కారం చేసి మాట్లాడేటప్పుడు కూడా నమస్కార ముద్రతోనే మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆయన యొక్క ఒళ్ళంతా పులకరించిపోయి ఉంది. ఏదో అద్భుతాన్ని, ఆశ్చర్యాన్ని చూసినటువంటి ఆనందంలో, ఆ సంతోషంలో పులకరించిపోయి, ఒళ్ళంతా పులకరించిపోయి అర్జునుడున్నాడు. ఒక రకంగా చెప్పాలి అంటే ఇతరులు ఆందోళనతో మాట్లాడలేని పరిస్థితిలో ఉండేటువంటి స్థితిని అర్జునుడు కాస్త దాటాడు. తన మానసిక శక్తితో ఆ స్థితిని తట్టుకుని నిలబడగలిగాడు అని ధృతరాష్ట్రుడికి సంజయుడు చెప్తున్నాడు. సంజయుడు చెప్పినటువంటి విశ్వరూపాన్ని సంజయుడు దర్శించగలిగాడు అనే విషయం మనకు
తెలుసు. ఎందుకంటే సంజయుడికి వ్యాస మహర్షి గారు అనుగ్రహించినటువంటి దివ్య శక్తి ఉన్నది. అందువలన తన యొక్క దివ్య శక్తితో సంజయుడు కూడా ఈ విశ్వరూపాన్ని సందర్శించాడు. విశ్వరూపాన్ని సందర్శించటం మాత్రమే కాకుండా విశ్వరూపాన్ని సందర్శించేటువంటి అర్జునుడు ఏ రకంగా వ్యవహరించాడు అనే విషయాన్ని కూడా గమనించగలిగాడు సంజయుడు. ఆ గమనించి అర్జునుడు ఏ రకంగా వ్యవహరించాడు అనే విషయాన్ని కూడా గమనించి విశ్వరూపంలో ఏ ఏ అంశాలు ఉన్నాయి అనే అంశాన్ని కూడా జాగ్రత్తగా గమనించి తనకు చేతనైనటువంటి 4 మాటలలో 6 శ్లోకాలలో ధృతరాష్ట్ర మహారాజు గారికి నివేదికను సమర్పించుకున్నాడు. ఆ నివేదికలో ఆ విశ్వరూపం ఈ రకంగా ఉన్నది. అనేక వక్త్రనయనం, చాలా విశిష్టమైన, చాలా సంఖ్యలో ముఖాలు, వాటికి కళ్ళు ఉన్నాయి. అదేవిధంగా అద్భుతమైనటువంటి దర్శనాలున్నాయి, దివ్య ఆభరణాలున్నాయి, అనేక ఆయుధాలు పైకెత్తి సిద్ధంగా ఉన్నాయి, దివ్యమైనటువంటి మాల్యాలు, దివ్యమైనటువంటి వస్త్రాలు ఉన్నాయి, దివ్య గంధాలు, అలాగే మొత్తం ప్రతి అంశము ఆశ్చర్యమయంగా ఉన్నది. ఆశ్చర్యమయంగా ఉండటం మాత్రమే కాకుండా ప్రకాశవంతంగా ఉన్నది. ప్రకాశవంతంగా ఉండటం మాత్రమే కాకుండా అంతులేనిదిగా ఉన్నది. అంతులేనిదిగా ఉండటం మాత్రమే కాకుండా విశ్వతోముఖంగా ఉన్నది, సర్వాత్మకంగా ఉన్నది. చాలా విచిత్రమైనటువంటి రూపం. దాని యొక్క కాంతికి పోలిక లేదు అన్నంత స్థాయిలో ఆ రూపం యొక్క కాంతి ఉన్నది. అటువంటి కాంతితో కూడినటువంటి శరీరంలో ప్రపంచమంతా ఇమిడిపోయిందా అన్నట్లుగా ఉన్నది. ప్రపంచమంతా ఇమిడిపోయినా సరే విడివిడిగా మళ్ళీ ప్రపంచంలో ఉండేటువంటి భాగాలన్నీ తెలుస్తూ ఉన్నాయి. ఆయా సాధ్యులు లేదా ఆయా దేవతలు వారందరూ కూడా విడివిడిగా తెలుస్తూనే ఉన్నారు. తెలుస్తూ ఉండగానే అన్నీ కలిసి ఒక చోట ఉన్నాయి అనేటువంటి ఆశ్చర్యం కూడా ఉన్నది. ఇటువంటి ఆశ్చర్యాన్ని చూసినటువంటి అర్జునుడు ఒళ్ళంతా కూడా పులకరించిపోగా, ఒళ్ళంతా సంతోషం నిండిపోగా పరమాత్మ మీద వినయంతో, భక్తితో పూర్తిగా తల వంచి నమస్కారం చేసుకుని 2 చేతులు జోడించి భక్తిగా పరమాత్మతో మాట్లాడటం మొదలుపెట్టాడు అని సంజయుడి యొక్క నివేదిక యొక్క సారాంశాన్ని, ఆ రూపము యొక్క ప్రాథమికమైనటువంటి పరిచయాన్ని మనం కూడా పొందుతూ ఇంకా కూడా ఈ పరమాత్మ యొక్క విశ్వరూపం మనసుకు హత్తుకోవాలి అనేటువంటి భావనను మనం చేద్దాం. ఇటువంటి విశ్వరూప భావనతో మన మనస్సును మరింత పరిశుద్ధం చేసుకుందాం. మన మనస్సును పరమాత్మ యొక్క తత్వాన్ని దర్శించుకునే స్థాయికి పెంచుకునే ప్రయత్నం మనం చేద్దాం. మనం చేసుకునేటువంటి ఈ ప్రయత్నానికి పూర్తిగా సహకరించమని, మనం చేసుకునేటువంటి ప్రయత్నానికి ఫలాన్నిమ్మని, మనకు కూడా అర్జునుడికి ఇచ్చినటువంటి మానసిక శక్తినిచ్చి ఆ విశ్వరూపాన్ని ప్రదర్శించమని ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. రేపటి రోజున ఈ శ్లోకాలకు కొన్ని విశేషార్థాలను చర్చించుకోగలిగితే వాటిని చర్చించుకుని అర్జునుడు ఏమన్నాడు అనే విషయాన్ని కూడా మనం పైన విచారించుకుందాం. ఇప్పుడు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూపదర్శన యోగనామ్ని ఏకాదశాధ్యాయే 31 శ్లోకాః అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంజ్ఞితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయం ఏవమేతద్యథార్థత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్చసి
ద్రష్టుమిచ్ఛామి తే రూపం ద్రష్టుమిచ్ఛామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ ఐశ్వరం పురుషోత్తమ మన్యసే యది తచ్చక్యం మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం దర్శయాత్మానమవ్యయం శ్రీభగవానువాచ శ్రీభగవానువాచ పశ్య మే పార్థరూపాణి పశ్య మే పార్థరూపాణి శతశోథ సహస్రశః శతశోథ సహస్రశః నానావిధాని దివ్యాని నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ నానావర్ణాకృతీని చ పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా అశ్వినౌ మరుతస్తథా బహూన్యదృష్టపూర్వాణి బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత పశ్యాశ్చర్యాణి భారత ఇహైకస్థం జగత్కృత్స్నం ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్రష్టుమిచ్చసి యచ్చాన్యద్రష్టుమిచ్చసి నతు మాం శక్యసే ద్రష్టుం నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం పశ్య మే యోగమైశ్వరం సంజయ ఉవాచ సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం పరమం రూపమైశ్వరం అనేకవక్త్రనయనం అనేకవక్త్రనయనం అనేకాద్భుతదర్శనం అనేకాద్భుతదర్శనం అనేకదివ్యాభరణం అనేకదివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం దివ్యానేకోద్యతాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం అనంతం విశ్వతోముఖం దివి సూర్యసహస్రస్య దివి సూర్యసహస్రస్య భవేద్యుగపదుత్థితా భవేద్యుగపదుత్థితా యది భాస్సదృశీ సా స్యాత్ యది భాసదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః భాసస్తస్య మహాత్మనః తత్రైకస్థం జగత్కృత్స్నం తత్రైకస్థం జగత్కృష్ణం ప్రవిభక్తమనేకధా ప్రవిభక్తమనేకధా అపశ్యద్దేవదేవస్య అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా శరీరే పాండవస్తదా తతః స విస్మయావిష్టః తతః స విస్మయావిష్టః హృష్టరోమాధనంజయః హృష్టరోమా ధనంజయః ప్రణమ్య శిరసా దేవం ప్రణమ్య శిరసా
महादेवम् कृताञ्जलिरभाषत कृताञ्जलिरभाषत अर्जुन उवाच अर्जुन उवाच पश्यामि देवांस्तव देवदेहे पश्यामि देवांस्तव देवदेहे सर्वांस्तथा भूतविशेषसङ्घान् सर्वांस्तथा भूतविशेषसङ्घान् ब्रह्माणमीशं कमलासनस्थम् ब्रह्माणमीशं कमलासनस्थम् ऋषींश्च सर्वानुरगांश्च दिव्यान् ऋषींश्च सर्वानुरगांश्च दिव्यान् अनेकबाहूदरवक्त्रनेत्रम् अनेकबाहूदरवक्त्रनेत्रम् पश्यामि त्वां सर्वतोऽनन्तरूपम् पश्यामि त्वां सर्वतोऽनन्तरूपम् नान्तं न मध्यं न पुनस्तवादिम् नान्तं न मध्यं न पुनस्तवादिम् पश्यामि विश्वेश्वर विश्वरूपा पश्यामि विश्वेश्वर विश्वरूपा किरीटिनं गदिनं चक्रिणं च किरीटिनं गदिनं चक्रिणं च तेजोराशिं सर्वतो दीप्तिमन्तम् तेजोराशिं सर्वतो दीप्तिमन्तम् पश्यामि त्वां दुर्निरीक्ष्यं समन्तात् पश्यामि त्वां दुर्निरीक्ष्यं समन्तात् दीप्तानलार्कद्युतिमप्रमेयम् दीप्तानलार्कद्युतिमप्रमेयम् त्वमक्षरं परमं वेदितव्यम् त्वमक्षरं परमं वेदितव्यम् त्वमस्य विश्वस्य परं निधानम् त्वमस्य विश्वस्य परं निधानम् त्वमव्ययः शाश्वतधर्मगोप्ता त्वमव्ययः शाश्वतधर्मगोप्ता सनातनस्त्वं पुरुषो मतो मे सनातनस्त्वं पुरुषो मतो मे अनादिमध्यान्तमनन्तवीर्यम् अनादिमध्यान्तमनन्तवीर्यम् अनन्तबाहुं शशिसूर्यनेत्रम् अनन्तबाहुं शशिसूर्यनेत्रम् पश्यामि त्वां दीप्तहुताशवक्त्रम् पश्यामि त्वां दीप्तहुताशवक्त्रम् स्वतेजसा विश्वमिदं तपन्तम् स्वतेजसा विश्वमिदं तपन्तम् या वा पृथिव्योरिदमन्तरं हि या वा पृथिव्योरिदमन्तरं हि व्याप्तं त्वयैकेन दिशश्च सर्वाः व्याप्तं त्वयैकेन दिशश्च सर्वाः दृष्ट्वाद्भुतं रूपमुग्रं तवेदम् दृष्ट्वाद्भुतं रूपमुग्रं तवेदम् लोकत्रयं प्रव्यथितं महात्मन् लोकत्रयं प्रव्यथितं महात्मन् अमीहि त्वां सुरसङ्घा विशन्ति अमीहि त्वां सुरसङ्घा विशन्ति केचिद्भीताः प्राञ्जलयो गृह्णन्ति केचिद्भीताः प्राञ्जलयो गृह्णन्ति स्वस्तीत्युक्त्वा महर्षिसिद्धसङ्घाः स्वस्तीत्युक्त्वा महर्षिसिद्धसङ्घाः स्तुवन्ति त्वां स्तुतिभिः पुष्कलाभिः स्तुवन्ति त्वां स्तुतिभिः पुष्कलाभिः रुद्रादित्या वसवो ये च साध्याः रुद्रादित्या वसवो ये च साध्याः विश्वेश्विनौ मरुतश्चोष्मपाश्च विश्वेश्विनो मरुतश्चोष्मपाश्च गन्धर्वयक्षासुरसिद्धसङ्घाः गन्धर्वयक्षासुरसिद्धसङ्घाः वीक्षन्ते त्वां विस्मिताश्चैव सर्वे वीक्षन्ते त्वां विस्मिताश्चैव सर्वे रूपं महत्ते बहुवक्त्रनेत्रम्
రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాబాహో బహుబాహూరుపాదం మహాబాహో బహుబాహూరుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్తథాహం దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్తథాహం నభస్పృశం దీప్తమనేకవర్ణం నభస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రం వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా ధృతిం న విందామి శమం చ విష్ణు ధృతిం న విందామి శమం చ విష్ణో దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానలసన్నిభాని దృష్ట్వైవ కాలానలసన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస ప్రసీద దేవేశ జగన్నివాస అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాలసంఘైః సర్వే సహైవానిపాలసంఘైః భీష్మో ద్రోణः సూతపుత్రస్తథాసౌ భీష్మో ద్రోణः సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః సహాస్మదీయైరపి యోధముఖ్యైః వక్త్రాణి తే త్వరమాణా విశంతి వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః సందృశ్యంతే చూర్ణితైరుక్తమాంగైః యథా నదీనాం బహవోంబువేగాః యథా నదీనాం బహవోంబువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామీ నరలోకవీరాః తథా తవామీ నరలోకవీరాః విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి యథా ప్రదీప్తం జ్వలనం పతంగాః యథా ప్రదీప్తం జ్వలనం పతంగాః విశంతి నాశాయ సమృద్ధవేగాః విశంతి నాశాయ సమృద్ధవేగాః తథైవ నాశాయ విశంతి లోకాః తథైవ నాశాయ విశంతి లోకాః తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః లేలిహ్యసేగ్రసమానः సమంతాత్ లేలిహ్యసే గ్రసమానः సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః తేజోభిరాపూర్య జగత్ సమగ్రం తేజోభిరాపూర్య జగత్ సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణు భాసస్తవోగ్రాః ప్రపతంతి విష్ణో ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపః ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపః నమోऽస్తు తే దేవవర ప్రసీద నమోऽస్తు తే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం నహి
ప్రజానామి తవ ప్రవృత్తిం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం ఇది శ్రీమద్భగవద్గీతాసు ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూప దర్శన యోగ నామ్ని ఏకాదశాధ్యాయే ఏకత్రింశతు శ్లోకాః విశ్వరూప సందర్శన యోగంలో ఉండే మొదటి భాగం 31 శ్లోకాలను చక్కగా పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు శ్రీకృష్ణ నామావళిని శ్రీమాన్ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు మరియు బృందం సభ్యులతో కలిసి గానం చేసుకుందాం. నామ సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం 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 శ్రీనివాస హరి కృష్ణ కృష్ణ శ్రీకర శుభకర కృష్ణ కృష్ణ శ్రీనివాస హరి కృష్ణ కృష్ణ శ్రీకర శుభకర కృష్ణ కృష్ణ శ్రిత జన పాలక కృష్ణ కృష్ణ శ్రీ సతి రమణ కృష్ణ కృష్ణ శ్రిత జన పాలక కృష్ణ కృష్ణ శ్రీ సతి రమణ కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం సామజగమన కృష్ణ కృష్ణ సామజ వరద కృష్ణ కృష్ణ సామజగమన కృష్ణ కృష్ణ సామజ వరద కృష్ణ కృష్ణ సాధు జనావన కృష్ణ కృష్ణ సారసలోచన కృష్ణ కృష్ణ సాధు జనావన కృష్ణ కృష్ణ సారసలోచన కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కరుణాలోల కృష్ణ కృష్ణ కరిరాజవరద కృష్ణ కృష్ణ కరుణాలోల కృష్ణ కృష్ణ కరిరాజవరద కృష్ణ కృష్ణ కమనీయానన కృష్ణ కృష్ణ కంస విదార కృష్ణ కృష్ణ కమనీయానన కృష్ణ కృష్ణ కంస విదార కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం నామ సంకీర్తన కార్యక్రమం అయిన తర్వాత ఆచార్యులు వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళ సమాప్తం చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేద్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం
కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.